గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత కల్పిస్తామన్నారు చంద్రబాబు. 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమర్చుతున్నట్లు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళుతోందని సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం 27,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళుతోందని అధికారులు వివరించారు. అలాగే కాలువలకు ఎన్ని క్యూసెక్లు విడుదల చేశారని అడగ్గా 14,700 క్యూసెక్ల నీరు కాలువలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివర భూములకు నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికి అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని గుర్తు చేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్టర్న్, సెంట్రల్, వెస్టర్న్ డెల్టాల్లో కలిపి 10,13,000 ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు. అయితే 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో వాటి ఆధునీకరణ అత్యవసరమైందని చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 32 కోట్ల రూపాయలతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను 9 నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధులను కూడా గత పాలకులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత 2 ఏళ్లలోనే సాగునీటి రంగానికి 24,000 కోట్ల రూపాయలు వెచ్చించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీబాబు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. 2014-2019 మధ్య 72% పనులు పూర్తి చేయగా, ఆ తర్వాత 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తి అయ్యేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమై ప్రస్తుతం 89% పురోగతి సాధించామని తెలిపారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని, పునరావాసం, పరిహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. వారిని ఆనందంగా ఉంచుతామని, అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన క్యాలెండర్కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపడుతోందని చెప్పారు. పోలవరం పూర్తి అయితే గోదావరి జిల్లాలకు నీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా, రాయలసీమకు తరలించి అక్కడి వ్యవసాయ రూపురేఖలను మార్చామని వివరించారు. మైక్రో ఇరిగేషన్ విస్తరించడంతో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాయని, పరిశ్రమలకు నీటి సరఫరా సాధ్యమై కియా వంటి భారీ పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని పేర్కొన్నారు. గోదావరి ప్రజలు అభివృద్ధిని ఆదరించే స్వభావం కలవారని, గతంలోనూ టీడీపీకి అపూర్వ ఆదరణ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన భారీ విజయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సహకారం, భగవంతుడి ఆశీస్సులతో ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 1200 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోనసీమకు రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కొవ్వూరులో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆక్వా రైతులకు యూనిట్కు ₹50 విద్యుత్ అందిస్తున్నామని, మెట్ట ప్రాంతాల్లో పామాయిల్, కోకో సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. వాతావరణ మార్పులు
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలు అనుసరించాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని, సామాజిక భద్రత పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీజంపై రాజీ పడబోమని హెచ్చరించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైన, మహిళలను కించపరిచే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రౌడీలతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను మించి గొడ్డలి పార్టీతోనే సమస్యలు సృష్టిస్తోందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఆడవాళ్లను అసభ్యంగా మాట్లాడేవారిని గొడ్డల పార్టీ సమర్థిస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ గొడ్డల పార్టీ నేతలు ఫైనాన్స్ చేస్తున్నారు, స్టూడియోలు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను గొడ్డల పార్టీ సపోర్ట్ చేస్తోందని, వారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వీళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.